ములుగులోని గిరిజన రైతులను సీడ్ కంపెనీలను ఎలా మోసం చేశాయి, వారి ప్రాణాలు పోవడానికి ఎలా కారణమయ్యాయి అనే విషయాలపై బిగ్ టీవీ అనేక కథనాలను ప్రసారం చేస్తుంది. బిగ్ టీవీ కథనాలకు ఇప్పటికే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగ్గగా లేటెస్ట్ గా జాతీయ ఎస్టీ కమిషన్ కూడా స్పందించింది. ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తన కంపెనీల దందాపై విచారణకు సిద్ధమైంది. జిల్లాలోని వెంకటాపురం మండలంలో పర్యటిస్తోంది ఎస్టీ కమిషన్. మరి కాసేపట్లో సీడ్ కంపెనీల బాధితులను కలిసి మాట్లాడనుంది కమిషన్. ములుగులోని గిరిజన రైతులను సీడ్ కంపెనీలను ఎలా మోసం చేశాయి, వారి ప్రాణాలు పోవడానికి ఎలా కారణమయ్యాయి అనే విషయాలపై బిగ్ టీవీ అనేక కథనాలను ప్రసారం చేసింది. బిగ్ టీవీ కథనాలకు ఇప్పటికే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగగా లేటెస్ట్ గా జాతీయ ఎస్టీ కమిషన్ కూడా స్పందించింది. ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తన కంపెనీల దందాపై విచారణకు సిద్ధమైంది. ఇటు జిల్లాలోని వెంకటాపురం మండలంలో పర్యటిస్తోంది ఎస్టీ కమిషన్. మరి కాసేపట్లో సీడ్ కంపెనీల బాధితులను కలిసి మాట్లాడనుంది కమిషన్. ఇక జాతీయ ఎస్టీ కమిషన్ కూడా దీనిపై స్పందించింది. మొక్కజొన్న విత్తనాలకి సంబంధించి ఇటు కంపెనీల దందాపై అయితే విచారణకు సిద్ధమైంది. జిల్లాలోని వెంకటాపురం మండలంలో ప్రస్తుతం ఎస్టీ కమిషన్ పర్యటిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ప్రసన్న, ములుగు ఏజెన్సీ ప్రాంతం లోపల విత్తన కంపెనీలు సాగు పేరుతో చేస్తున్న దందాపై బిగ్ టీవీ కథనాలు జాతీయ ఎస్టీ కమిషన్ ను కూడా కరించాయి. ఎస్టీ కమిషన్ మెంబర్ అయినటువంటి హుస్సేన్ నాయక్ అధికారికంగా పర్యటన భాగంగా చిరుతపల్లి గ్రామానికి చేరుకుని చిరుతపల్లి గ్రామం లోపల ఫిబ్రవరిలో ఈ యొక్క మొక్కజొన్న సాగు చేసి తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలై మనోవేదంతో సూసైడ్ చేసుకున్న చంద్రరావు కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత ప్రస్తుతము మొక్కజొన్న సాగు చేసి పూర్తిగా నష్టపోయి రోడ్డెక్కి నిరసన చేస్తున్నటువంటి దాదాపు 4 కుటుంబాలను కూడా ఆయన పరామర్శించారు. ఇక లచ్చపు కొమరయ్య, రాజమ్మ అటువంటి వికలాంగురాలు ఎవరైతే పెరాలసిస్ బారిన పడి అంశానికే పరిమితమయ్యారో వాళ్ళను కూడా ఎస్టీ కమిషన్ మెంబరు జాడ హుస్సేన్ నాయక్ పరామర్శించి అసలు బాండ్ వ్యవసాయానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా రైతుల వద్ద నుంచి తెలుసుకున్నారు. ఇక మరి కొద్దిసేపట్లో వెంకటాపురంలోని గెస్ట్ హౌస్ లోపల జిల్లా అధికారులు, కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు అందరితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించబోతారు. ఆ సమీక్ష లోపల ఇన్నేళ్ల పాటు ఆదివాసీ గిరిజనులను దాదాపు 5 ఏళ్ల నుంచి కూడా కంపెనీలు మోసం చేస్తుంటే అసలు అధికారులు ఏం చేస్తున్నారన్న దానిపై కూడా పూర్తి వివరాలు సేకరించి ఎస్టీ కమిషన్ చైర్మన్ కు ఒక నివేదిక అందించడానికైతే తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మొత్తానికి ఆ ఏజెన్సీ ప్రాంతం లోపల అమాయక గిరిజనులపై ఇట్లాంటి టెస్టులు నిర్వహిస్తున్నా, ట్రయల్స్ నిర్వహిస్తున్నా కూడా అసలు ఎందుకు ప్రభుత్వం పట్టించుకోలేదంటేనే తీవ్రంగా ఫైర్ అవుతూనే దీనికి సంబంధించి సొల్యూషన్ తప్పకుండా కమిషన్ చేస్తుందంటూ కూడా అక్కడటువంటి రైతులకు, బాధితులకు కూడా ఆయన భరోసా ఇచ్చిన పరిస్థితి. మరి కొద్దిసేపట్లో జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ఎస్టీ కమిషన్ ఏం చేయబోతుందనే విషయాలు కూడా వివరించే అవకాశం అయితే ఉంది. ప్రసన్న. రైట్ వేణు, థ్యాంక్ యూ.